అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అమెరికాను శాసించేది ఎవరో తేలిపోవడానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్ మారిపోతున్నాయి. ఎలక్టోరల్ కాలేజ్ మ్యాప్ కూడా చేంజ్ అవుతోంది. మరి పోలింగ్ జరిగే నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? హిల్లరీ విజయానికి ఎంత దూరంలో ఉన్నారు? ట్రంప్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్ బలాబలాలు ఎలా ఉన్నాయి? 270 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ నెంబర్ చాలా కీలకం. 270 ఓట్లు వచ్చిన వ్యక్తే వైట్ హౌస్ లో టీవీగా అడుగు పెట్టగలరు. అది హిల్లరీ క్లింటన్ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కూడా కావచ్చు. ఓటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా వీళ్లే గెలుస్తారని చెప్పలేని పరిస్థితి. పోల్ సర్వేల్లో ఈక్వేషన్స్ అలా మారిపోతున్నాయి. ఎలక్టోరల్ కాలేజ్ లో మొత్తం 538 ఓట్లు ఉంటే 270 సాధించాలంటే కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు తప్పనిసరి. CNN తాజా సర్వే ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిపత్యాన్ని, మరో 5 రాష్ట్రాలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. మరో 2 ఓట్లు సాధిస్తే హిల్లరీ చరిత్ర సృష్టించినట్టే. అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. 20 రాష్ట్రాల్లో ట్రంప్ కు పట్టు ఉంది. మరో 5 రాష్ట్రాలు కూడా ఆయనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. చివరి 2 రోజుల్లో ట్రంప్ దూసుకొస్తే సీన్ మొత్తం మారిపోతుంది. మంగళవారం జరిగే ఓటింగ్ నాటికి ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపై ఇద్దరి విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లు ఎవరి వైపు ఉన్నాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. 11 ఎలక్టోరల్ ఓట్లున్న ఆరిజోనా, 29 ఓట్లున్న ఫ్లోరియా, 6 ఓట్లున్న నెవెడా, 1 ఎలక్టోరల్ ఓటున్న నెబ్రాస్కా రెండో సభ, 4 ఓట్లున్న న్యూ హాంప్షైర్, 15 ఓట్లున్న నార్త్ కరోలినా రాష్ట్రాల్లో డైలమా కొనసాగుతోంది. ఆ 6 రాష్ట్రాలే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయి. ఈ 6 గెలిస్తే తప్పక ట్రంప్ కు విజయ అవకాశాలు లేవు. వీటిలో ఏ ఒక్క చోట గెలిచినా హిల్లరీ గెలుపు ఖాయమైనట్టే. ఈ ట్రెండ్ మంగళవారం నాటికి మారినా ఆశ్చర్యం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ముఖ్య దేశాలన్నీ కన్నేసి ఉంచాయి. ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది? అంతర్జాతీయ వేదికపై తమ రాజకీయ ఆర్థిక విస్తరణకు ఎవరు ఆటంకమవుతారు, ఎవరు అనుకూలమవుతారన్న అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా రష్యా, చైనాలు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే UN ప్రెసిడెంట్ గా ఎవరు గెలుస్తారన్న దానిపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో రష్యా వేలు పెడుతోందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ 2 దేశాల మధ్య ఉన్న విభేదాలు ఈనాటివి కావు. రష్యా తన అంతర్గత సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగా ప్రపంచ రాజకీయాల్లో కొద్ది కాలంగా జోక్యం తగ్గించినా అమెరికాతో వైరాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తోంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న రష్యాను మళ్లీ ప్రపంచ శక్తిగా మార్చేందుకు అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే చిరకాల శత్రువు అమెరికాను దెబ్బతీయాలంటే డొనాల్డ్ ట్రంప్ వంటి రాజకీయ అనుభవం లేని, స్పష్టత లేని నేత అమెరికా పీఠమెక్కాలని రష్యా కోరుకుంటోంది. పలు ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ రష్యా ఇలాంటి నేతలనే సమర్థిస్తోంది. మరోవైపు హిల్లరీ క్లింటన్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న రోజుల నుంచి పుతిన్ కు ఆమె పట్ల సదభిప్రాయం లేదు. దీంతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే తమకు అనుకూలంగా ఉంటుందని పుతిన్ భావిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ట్రంప్ కూడా రష్యా, పుతిన్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయన రష్యా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, అందులో పుతిన్ పట్ల సానుకూల వైఖరిని కనబరచడమే కాకుండా తన ఇంటర్వ్యూపై విమర్శలు చేసిన హిల్లరీ వర్గానికి ఘాటైన సమాధానమే ఇచ్చారు. అంతేకాదు ISIS, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదం వంటి విషయాల్లో ట్రంప్ చేసిన ఆరోపణలన్నీ ఆయన నోటి నుంచి వచ్చిన రష్యా మాటలని డెమోక్రాట్లు అంటున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో చైనా ప్రభుత్వం కానీ నేతలు కానీ ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా అన్ని దేశాల మాదిరే పరిణామాలను గమనిస్తోంది. అమెరికాతో సంబంధాలు, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనా పాలకులు ట్రంప్నే అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అమెరికాకు ధీటుగా ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనా కోరిక నెరవేరాలన్నా ట్రంప్ అధ్యక్షుడైతేనే అలాంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు జపాన్, దక్షిణ కొరియాలతో అమెరికా సైనిక సంబంధాలపై ట్రంప్ పలుమార్లు విమర్శలు కురిపించారు. ఆసియా రాజకీయాల నేపథ్యంలో చైనాకు అవి ఎంతో అనుకూల వ్యాఖ్యలు. అమెరికన్ల ఉద్యోగాలను భారత్, చైనాలు కొల్లగొడుతున్నాయి వంటి ట్రంప్ వ్యాఖ్యలను చైనా తేలిగ్గానే తీసుకుంటోంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారి చైనాకు అందరూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటారని, ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసే ఆ వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదన్నది చైనా అభిప్రాయం.